హలో అండి అందరికీ. మా బాబు బరువుని పెంచడానికి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకి నేనేమేం ఫుడ్ పెడతాను అనేదైతే ఈ వీడియోలో ఉంటుంది. అయితే మార్నింగ్ లేవగానే ఫస్ట్ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఇస్తానండి ఖచ్చితంగా. తర్వాత కొద్దిసేపు ఆడుకుంటాడు. బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి 9 వరకే పెట్టేస్తానండి. అయితే ఈరోజు మ్యాంగో ప్యూరీ పెడుతున్నా. పిల్లలకి సీజనల్ ఫ్రూట్స్ అనేవి ఖచ్చితంగా అలవాటు చేయాలి. అయితే మామిడి పండు తినడం వల్ల కూడా పిల్లలు చబ్బీగా అవుతారు. అలాగే మంచి టేస్టీగా ఉంటుంది కాబట్టి ఇష్టంగా తింటారు. మనం చిన్నగా ఉన్నప్పుడే ఫ్రూట్స్ అన్ని తినడం అలవాటు చేయాలి. నేను మామిడి పండు ఇవాళే మొదటిసారి పెడుతున్నానండి. కాబట్టి ఒక పండులో సగం మాత్రమే పెడుతున్నా. మామిడి పండు పీల్ అంతా కూడా తీసి చిన్న చిన్న ముక్కలు చేసి స్మాష్ చేసి మంచిగా ప్యూరీ లాగా చేసి పెట్టేస్తున్నాను. చాలా ఇష్టంగా తిన్నాడండి మా బాబు. తర్వాత కొద్దిసేపు అయితే పడుకున్నాడు. పిల్లలకి కడుపు నిండుగా ఉంటేనే వాళ్ళైతే బాగా నిద్రపోతారండి. ఇప్పుడైతే నేను లంచ్ ప్రిపరేషన్ అయితే చూపిస్తాను. లంచ్ లోకి ఇవాళ తోటకూర రైస్ చేస్తున్నానండి. మాకు కూడా ఈరోజు తోటకూర వండాను. దాంట్లో నుండి ఒక 2-3 ఆకులు తీసి పక్కకు పెట్టానండి. నీట్ గా మంచిగా సాల్ట్ వాటర్ లో వాష్ చేసి చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను ముందే. ఒక 1 అవర్ ముందే రైస్ అయితే నానబెట్టేసుకున్నానండి. అందులో ఈ తోటకూర వేసేసి ఒక వెల్లుల్లి రెబ్బను కూడా మంచిగా కట్ చేసి వేసాను. అలాగే కొద్దిగా జీలకర్ర వేసి బాగా మెత్తగా ఉడికే విధంగా ఉడికించాలండి. ఉడికిన తర్వాత బేబీ తినే విధంగా కొంచెం మెత్తగా గుజ్జులాగా రుద్దేసుకోవాలి. పప్పు గుత్తి ఉంటుంది కదా అండి, దాంతోటైనా లేదంటే పప్పు గరిటెతోటైనా మంచిగా మెత్తగా రుద్దేసుకొని గిన్నెలో వేసేసి కొద్దిగా నెయ్యి వేసి తినిపించేసామంటే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఇంకా మనం ఏంటంటే వండిందంతా తినేయాలి పిల్లలు అనేసి అనుకుంటాము. కానీ అలా కాదండి. పిల్లలకి ఎంత అయితే తినాలి అనుకుంటారో వాళ్ళు అంతే తింటారు. 2 స్పూన్స్ 3 స్పూన్స్ ఒక 4 స్పూన్స్ అంతే తింటారు. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇదంతా కూడా బేబీ తినదండి. జస్ట్ దాంట్లో ఒక హాఫ్ మాత్రమే తింటారు. కానీ తిన్న వరకైనా ఇష్టంగా తింటారు. బ్రేక్‌ఫాస్ట్ లంచ్ పెడుతున్నా కూడా మధ్య మధ్యలో నేనైతే ఏదైనా మేము తింటే కనుక బాబుకైతే కంపల్సరీగా అట్లా టేస్ట్ అనేది చూపిస్తానండి. మీరు కూడా అలా చేస్తారా లేదా అనేదైతే నాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ఇంకా మా బాబు లేచిన తర్వాత మంచిగా స్నానం అది చేయించేసి గోరువెచ్చగా ఉన్నప్పుడే లంచ్ అయితే తినిపించేసానండి. ఇంకా మళ్ళీ లంచ్ అంతా తినేసిన తర్వాత ఒక ఆఫ్టర్నూన్ 3 వరకు అలా మంచిగా పడుకుంటాడు. తర్వాత ఇంకా మళ్ళీ ఈవినింగ్ 6 మళ్ళీ నేనైతే ఈవినింగ్ డిన్నర్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఈరోజు అయితే డిన్నర్ లో రాగి ప్యూరీ చేస్తామని అనుకున్నానండి. రాగి జావతో బనానా ప్యూరీ కలిపి మిక్స్ చేసి పెడదాం అనేసి అనుకున్నాను. ఇంకా దానికోసం అయితే ముందే ఒక 10 నిమిషాల ముందు రాగి పౌడర్ ని వాటర్ లో నానబెట్టేసి వాటర్ కూడా హీట్ చేసేసుకొని హీట్ అయిన వాటర్ లో అయితే ఇంకా రాగి పౌడర్ అయితే అది వేసేసాను. మంచిగా దగ్గరకు వచ్చేసిన తర్వాత ఒక హాఫ్ బనానా తీసేసుకొని ఇక్కడ మంచిగా దాని పీల్ అంతా తీసేసి ఇట్లా స్మాష్ చేసేసుకుంటున్నాను. స్మాష్ చేసేసి మంచిగా దీన్ని ప్యూరీ లాగా చేసేసుకోవాలి. ఇలా రాగి జావలో మనం ఏదైనా ఫ్రూట్ అనేది యాడ్ చేస్తే అది నేచురల్ స్వీట్ లాగా మంచిగా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. అలాగే మన ఈ రాగి పౌడర్ తో రాగి జావా పెడితే బేబీస్ కి మంచిగా రక్తహీనత అనేది ఉండదండి. బేబీ బోన్ డెవలప్మెంట్ అనేది మంచిగా జరుగుతుంది. ఇంకా చాలా హెల్ప్ అవుతుందండి పిల్లలకి రాగి ప్యూరీ పెట్టడం వల్ల. రాగితో చేసిన ఫుడ్ ఏదైనా కూడా చాలా మంచిది. ఇంకా ఇది మనకి దగ్గరికి వచ్చేసిన తర్వాత ఈ రాగి జావని ఈ బనానా ప్యూరీలో మిక్స్ చేసేసుకోవాలండి. మా బాబు అయితే చాలా అంటే చాలా ఇష్టంగా తింటాడండి ఈ ప్యూరీని అయితే. ఇంకా నేను డిన్నర్ అయితే ఈవినింగ్ 6 నుండి 7 లోపే పెట్టేస్తాను. ఈ మధ్యలోనే పెట్టేస్తాను. ఇంకా బాబు ఒక 2 అవర్స్ అట్లా ఆడతాడండి. వెంటనే పడుకోడు. 9-9:30 వరకు అట్లా పడుకుంటాడనమాట తిన్న తర్వాత. ఈ లోపు ఆ తిన్నది కూడా అరిగిపోతది. కానీ ఏంటంటే ఇంకా తినిపించిన ఫీలింగ్ వెంటనే కూడా పడుకునే విధంగా అయితే పెట్టొద్దండి.
తిన్న వెంటనే పడుకునేటట్టు అయితే చేయొద్దు. మినిమం ఒక 1 అవర్ అయినా ఆడిపించి పడుకోబెట్టాలి. 1 అవర్ తర్వాత మళ్ళీ బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చే వాళ్ళైతే బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చేసి మంచిగా పడుకోబెట్టేస్తే మధ్యలో ఒకసారి లేస్తారు. లేసిన తర్వాత కొన్ని పాలు తాగిపించి మళ్ళీ పడుకోబెడితే అయిపోతదన్నమాట. మధ్య మధ్యలో కూడా లేవరన్నమాట. మంచిగా నిద్రపోతారు. సో ఇదేనండి నేనైతే మా బాబుకి డైలీ పెట్టేది. అంటే డైలీ ఇదే పెడతానని కాదు, కానీ మధ్యాహ్నం లంచ్ లో అయితే రైస్ కంపల్సరీ పెడతాను. నైట్ మార్నింగ్ అయితే ఏదో ఒక ప్యూరీ అయితే పెడతానండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.